జై శ్రీరామ్. మావోయిస్టు పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోందన్న వార్తలొస్తున్నాయి. అంటే ఆపరేషన్ కగారి పేరు మీద ఎన్‌కౌంటర్‌లు జరగడం ఒక రకమైన ఎదురు దెబ్బైతే, అత్యంత ముఖ్యమైన నాయకులు కూడా లొంగుబాటులో వచ్చి ప్రభుత్వానికి లొంగిపోతున్న సంఘటనలు జరగడంతో మావోయిస్ట్ యొక్క ఉద్యమం యొక్క ఉనికి దాదాపుగా ప్రశ్నార్థకంగానే మిగులుతుంది. మల్లోజుల నిన్నటి రోజు సరెండర్ అయ్యాడు 60 మందితో తన అనుచరులతో. 60 మంది అంటే ఆల్మోస్ట్‌గా చెప్పాలంటే ఒక జోన్ అది. అంటే చాలా పెద్ద టీమ్ అది. 60 మంది అంటే చెప్పుకోవడానికి అది చాలా సింపుల్‌గా 60 మంది అని అంటాం గానీ అది ఉద్యమ బాటలో పడి అది పెద్ద కనీసం ఒక 4, 5 దళాలతో కూడిన వ్యవస్థ అది. వాళ్ళందరూ కూడా లొంగిపోయారు అని అనుకునేలోగానే దాని మీద చర్చ జరుగుతుంది. అసలు మల్లోజులు ఎందుకు లొంగిపోయాడు అంత అరివీర భయంకరంగా దాదాపు 80 ఉద్యమం మొదటి దశ నుంచి వీరోచితంగా పోరాడి ఎన్నో రకమైన సాహస కృత్యాలు చేసిన, అంటే ఎన్నో ఆపరేషన్స్ నిర్వహించిన మల్లోజుల లొంగిపోవడం ఏంది అన్న ప్రశ్ననే నడుస్తున్నది. అంటే ఆడవాళ్ళు లొంగిపోవడం అనేది వేరు. కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయి, లొంగిపోయారంటే అది విషయం వేరు. కానీ ఈ మల్లోజులు లొంగిపోయాడంటే అసలు ఎవరు కొద్ది రోజులు నమ్మలే. 4 నెలలుగా ఈ కథ నడుస్తున్నా కూడా ఎవరు దీన్ని పెద్దగా సీరియస్‌గా తీసుకున్నట్టుగా అనిపించలేదు. కానీ ఒకేసారి గడ్చిరోల్లో కూడా దేవేంద్ర ఫడ్నవీస్ ఎదురుగా లొంగిపోవడం అనేది చాలా చాలా మావోయిస్టు ఉద్యమానికి అతిపెద్ద దెబ్బ. ఇది అయింది, అలా అయిపోయింది అనే చర్చ నడుస్తున్న క్రమంలోనే ఇంకొక ముఖ్య నాయకుడు ఆషన్న, అతను కూడా లొంగిపోతున్నాడు ఈరోజు అని వార్తలొస్తున్నాయి. అంటే అది అటు కాగానే మళ్ళీ ఇటు వచ్చేసింది. ఆల్రెడీగా కొన్ని వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2 బస్సులు వస్తున్నాయి, బస్సుల వెనుక పోలీసోళ్ళు ఉన్నారు, మొత్తం సెక్యూరిటీ ఉంది, ఇదంతా కథ చూస్తున్నాం. అంటే కనిపిస్తోంది. ఇదేంటి అసలు అత్యంత ముఖ్యమైన నాయకులు, ఉద్యమానికి ఊపిరి పోసిన నాయకులే లొంగిపోవడం వెనక ఏంటి అసలు చర్చ ఏంది అని చెప్పి నడుస్తున్నది. దీనికి 2 రకాలుగా దీన్ని విభజించి చెప్తున్నారు. ఒకటి, ఉద్యమము తన పంతాను మార్చుకుంటోంది. అంటే తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తుంది అన్న తన పంతాను మావోయిస్టులు మార్చుకుంటున్నారు అనేది ఒక స్టైలు, అంటే ఒక విధానం. ఇంకొకటి ఏంటంటే వీటన్నిటితో సంబంధం లేకుండా జీవితంలో ఉద్యమంలో ఎదురు దెబ్బలు తిని ఇక ఉద్యమానికి ఇంతకంటే ఎక్కువ చేయటానికి ఏమీ లేదు, ఇక ఏది చేసినా ప్రజాక్షేత్రంలోనే చేసుకోవాలని ప్రజాస్వామ్యబద్ధంగా రావడానికి ఒక వేదికను ఏర్పాటు చేసుకుంటున్నారు లొంగిపోయిన వాళ్ళందరూ అనేది ఇంకొక వర్షన్. ఈ రెండు చర్చలు సాగుతున్నాయి. అంటే ఇందులో మొదటిది ఏంటంటే ఉద్యమం లోపలికి వెళ్ళి అతను ఎవరైతే ఇప్పుడు కేంద్ర కమిటీ సభ్యులు బయటకు వస్తున్నారో వారు ఇక ఉద్యమ బాట కొట్టకుండా ప్రశాంతంగా జీవనం గడుపుతారు. ఏదో కేసులు ఉంటే కేసులకు వెళ్తారు, వస్తారు, చూస్తారు. వాళ్ళు ప్రశాంతంగా ఎలాంటి బాధరబంది లేకుండా ఇక చాలు, ఇంకెంతకాలం ఉద్యమం చేస్తాం, ఇంకా కొత్త తరం రావాలా, కొత్త వాళ్ళు చేసుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఒక ఉద్యమం చేస్తారు. ఒకటి ఇది ఒక వర్షన్. ఇదంటే ఇది ఇక ఎవరితో సంబంధం లేదు, నేను ఇంతకాలం ఒక 40 సంవత్సరాలు కష్టపడ్డా, ఇంకా కష్టపడాలన్నా, ఇంకా జీవితకాలం అంతా కష్టపడుతూనే ఉన్నాను, కొంత ఈ వయసు మీద పడ్డది కదా, కొంత నేను రెస్ట్ తీసుకుంటా అని చెప్పి లొంగిపోవడం అనేది ఒక ఆలోచన. అయితే ఈ మల్లోజులతో పాటుగా ఇంకా ఎవరైతే ముఖ్య కార్యకర్తలు లేదా ముఖ్య నాయకులు, అత్యంత ముఖ్య నాయకులు ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇప్పుడు లొంగిపోతున్నారు కదా, ఇంకా చాలా మంది లొంగిపోయి ఒక కొత్త ప్రజాపంత, అంటే ఆల్మోస్ట్గా నూతన ప్రజాస్వామిక విప్లవానికి అత్యంత దగ్గరైన ఒక కొత్త పార్టీని స్థాపిస్తారు అనేది ఒకటి వాదన, పుకారు వస్తున్నది. అంటే ఒకటి ఇక 10 అదైందంటే ఇట్లా కూడా జరగచ్చు, ఇట్లా కూడా జరగచ్చు అని చెప్పని ఇట్లా అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఓటునే ఆయుధంగా చేసుకొని, ఓటునే తుపాకీ చేసుకొని మనం ఎన్నికల్లోకి వెళ్ళి చూద్దాము అనేది ఇది ఒక వర్షన్. అంటే ఈ రెండో వర్షన్. ఇంకొకటి ఏంటంటే ఇది కాకుండా ఈ ప్రజాస్వామ్యబద్ధంగానే వ్యవహారం నడుపుతూ ఒక జాతీయ పార్టీలో చేరి ఈ మనం ప్రజాస్వామ్యబద్ధంగా
పోరాడదాము, ప్రజల కోసం, పీడిత ప్రజల కోసం పోరాడదాము అన్న ఫీలింగ్ కూడా వారికి ఉండొచ్చు. అన్ని ఊహలే, ఏది కూడా నిజం కాదు, నిజం కావచ్చు కాకపోవచ్చు. కానీ అత్యంత ముఖ్యమైన నాయకులు లొంగిపోతున్న క్రమంలో కూడా ఇట్లాంటి ఊహాగానాలు రావడం సహజమని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఎలా జరుగుతుంది ఎలా అనేది కాలం మనకు చూపిస్తుంది, కాలం మనకు చెప్తుంది. అది కొద్ది రోజుల లోపల అన్నీ తేలిపోతాయి. ఒక 6 నెలల లోపల లేకపోతే 1 ఇయర్ లోపల ఎలా ఉంటుంది పరిస్థితి అని చెప్పి తెలిసిపోతుంది. కానీ మొత్తానికి వీళ్ళు ఆపరేషన్ కగారని కాకుండా, అంటే కర్రెగుట్ట లోపల ఎప్పుడైతే సంఘటనలు జరిగాయో, తీవ్రంగా వాళ్ళు వెతుకులాట చేసి అత్యంత ముఖ్యమైన అడ్డాను, అంటే వాళ్ళ స్థావరాల్ని ఎప్పుడైతే సిఆర్పిఎఫ్ వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుందని చెప్పి తెలిసిన తర్వాత ఎక్కడికక్కడ చిన్నాభిన్నమైన ఈ మావోయిస్టు నాయకులు కావచ్చు, లేదా మావోయిస్టు విధానం కావచ్చు, మెల్లిమెల్లిగా తన యొక్క పంతాను మార్చుకుంటున్నట్టుగానే చెప్తున్నారు చాలామంది. ఇక ఎలా ఉంటుంది మళ్ళీ తర్వాత ఆశను వస్తాడంటే ఆశన తర్వాత ఇంకెవరు వస్తారో చెప్పలేని పరిస్థితి ఉంది. మొత్తానికి ఉద్యమానికి కొంత బ్రేక్ పడ్డ మాట మాత్రం వాస్తవం. తర్వాత ఎలా ఉంటుందనేది కాలం చెప్పాల్సిందే. జై శ్రీరామ్.